పచ్చడి. ఈ పచ్చడి 2-3 నెలల పాటు నిల్వగా ఉంటుంది. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే అసలు రుచి చూస్తే మీరు మళ్ళీ వదిలిపెట్టరు ఈ చట్నీని, అంత బాగుంది. మా ఇంట్లో మాత్రం చికెన్ ఉన్నా కూడా ఈ చట్నీ పెట్టుకొని తిన్నామన్నమాట. ఇప్పుడు మనం కరివేపాకు పచ్చడిని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఒక ప్లేట్లోకి ఒక కప్పుతో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. నీట్గా వాష్ చేసి పెట్టుకొని పదన అనేది ఏం లేకుండా చూసుకోవాలి. కరివేపాకు 4 కప్పులు తీసుకున్నాను. అదే కప్పుతో అరకప్పు చింతపండు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని, చింతపండు తొందరగా నానడానికి 1 టీ గ్లాస్ వాటర్ని వేడి చేసుకొని చింతపండులోకి వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అదే కడాయిని స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న కరివేపాకుని కడాయిలోకి వేసుకొని కలుపుతూ ఒక 5 to 8 మినిట్స్ పాటు మనం వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన అంతా పోయి క్రిస్పీగా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇది కొంచెం చల్లారాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, ఆవాలు, మెంతులు వేసేసి ఇలా బరకగా మిక్సీ పట్టేసేయాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు ఉంది కదా, ఆ కరివేపాకును వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండును వేసుకొని ఇలా కొంచెం ఉడికించుకోవాలి. ఒక 20-30% ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండుని కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి కారం పొడిని అయితే వేస్తున్నాను. 4 కప్పుల కరివేపాకుకి అరకప్పు కారం పొడి వేసాను, 1/2 కప్పు ఉప్పు వేసాను. మనము ఉడికించుకొని కొంచెం చల్లారబెట్టుకున్న చింతపండును కూడా వేసేసి ఒక 7-8 వెల్లుల్లి వేసి కొంచెం వేడి వాటర్ని వేయండి. ఒక 1/2 టీ గ్లాస్ వరకు వేడి వాటర్ని వేసుకొని ఇలా మిక్సీ పట్టేసేయండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 కప్పుల కరివేపాకి 1 కప్పు పల్లి నూనెను వేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్ వేడయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసాను. కచ్చాపచ్చగా దంచిన ఒక 4-5 వెల్లుల్లి వేసాను. 2-3 ఎండుమిర్చి వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 4 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం చిటపటలు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టిన కరివేపాకు పచ్చడిని పోపులోకి వేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాత్రం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.